దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసయ్య ప్రేమ మనలో నుంచి ఇతరులు చూడాలి. యేసయ్య ప్రేమ మనలో నుంచి ఇతరులు చూడాలి. అందుకనే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. త్వరగా ఏం పెట్టాడమ్మా? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ మన పట్ల చూపి మన కొరకు ఆయన ప్రాణం పెట్టువాడనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన ప్రాణము పెట్టి ఉన్నాడు. ఎందుకంటే ప్రాణము పెట్టిన దాని వలనే ఆయన ప్రేమ వెల్లడిపరచబడి ఉన్నది. భూమి మీద ఒక మనిషి చనిపోతేనే ఆ మనిషి విలువ ఏంటో తెలుస్తుంది ఇతరులకు. ఒక గింజ భూమిలో విత్తబడితేనే అది చనిపోయి మరలా తిరిగి ఫలిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఈ లోక సంబంధంగా చచ్చిపోవాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో, ఎప్పుడైతే నీటి బాప్టిజం తీసుకుంటావో, అప్పుడే నీ మొలక ఫలిస్తూ ఉంది. మొలక ఫలించినప్పుడే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద చనిపోయిన తర్వాతనే ఆయన ప్రేమ వెల్లడపరచబడి ఉన్నది. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు కూడా నీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులవై ఉండాలి. ప్రాణం పెట్టేవారిగా ఉండాలి. ప్రాణం పెట్టేవారిగా ఉండాలంటే భూమి మీద ఇప్పుడు ఉండే జనరేషన్లో ఏం చేస్తున్నారండి? ప్రాణాన్ని తీసేవారిగా ఉన్నారు. సహోదరుని పట్ల ప్రాణాన్ని పెట్టమని యేసు ప్రభు వారు చెప్తా ఉంటే, సహోదరుని పట్ల ఏం చేస్తున్నారు? ఈ దినాలలో ప్రాణాన్ని తీస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధంగా, ఈ లోక ఆశలకు. కనుక యేసయ్య ప్రేమ నీలో నుంచి ఇతరులకు చూపాలి. ఆ ప్రేమ ఎట్టిది అంటే ఎటువంటి కల్మషం లేనిది యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమలో ఏమి కూడా కల్మషం అనేది ఉండదండి. హల్లెలూయా. అట్టి ప్రేమతో నీవు కూడా నీ సహోదరుని ప్రేమించాలి. అప్పుడే నీవు ప్రతి క్షణము కూడా నీవు కూడా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యము ప్రతిది కూడా మనము విన్న తర్వాత చేపట్టుకోవాలి. దాన్ని మనము ఒక 100 రూపాయలు కాగితము మన చేతిలో ఉన్నదంటే ఏం చేస్తాము? దాన్ని బహు జాగ్రత్తగా జోయిలో చాచుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కనుక మనము ప్రేమ, యేసయ్య ప్రేమ మనలో నుంచి ఇతరులకు చూపాలి. యేసయ్య ప్రేమను ఎప్పుడైతే మనలో నుంచి ఇతరులకు చూపుతామో అప్పుడు దేవాది దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ అండి ఆయనకు మన మీద, ఎంత ప్రేమ. అందుకని నీ సహోదరుల పట్ల నీవు ప్రేమ చూపాలి. ఎందుకంటే ఆయన మన కోసము ప్రాణం పెట్టి ఉన్నాడు. మనము కూడా మన సహోదరుల నిమిత్తము నువ్వు ప్రాణం పెట్టాల్సిన పని లేదు, కానీ నీవు కూడా నీ సహోదరుని పట్ల ప్రేమ చూపితే చాలు, ఒక మంచి మార్గంలో నడిపిస్తే చాలు. ఆ ప్రేమే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీకుండే సమస్తాన్ని దేవుడే ఆశీర్వదించునుగాక. ఆమేన్.